వరంగల్ గీస్కొండలో ఉద్రిక్తత నెలకొంది. గొర్రెకుంట గ్రామ బీఆర్ఎస్ నాయకుడు లాదెళ్ల రాజు అనుమానాస్పద మృతికి న్యాయం చేయాలని గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. 6 నెలలు గడిచినా సరైన విచారణ జరగలేదని, ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించే వరకు నిరసన కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. నిర్లక్ష్యాల వైఖరి నిర్లక్ష్యాల వైఖరి He's got a bullet! Down, down! 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 We want justice! 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 పోలీసుల నిర్లక్ష్య వైఖరి నిందితులను అరెస్ట్ చేయాలి. నిందితులను వెంటనే నిందితులను వెంటనే ఐదు నిమిషాలు 6 నెలలు అవుతాను మనిషి చనిపోయి ఇంతవరకు పోలీసు ఏం పట్టించుకుంది. 6 నెలలు అవుతాను. ఒంటి మీద అన్ని గాయాలు ఒప్పించాయి. ఒంటి మీద గాయాలు ఏమైనా వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్. అర్థమైందా? ఎట్లా వస్తుంది అది? డాక్టర్లు కరెక్ట్ లేరా? ఈరోజు మా మేనమామ అయిన లాదెళ్ల లవరాజు గారి హత్య కేసులో న్యాయం జరగట్లేదని ధర్నా కార్యక్రమం గీసుకొండ పోలీస్ స్టేషన్ వద్ద చేయడం జరిగింది. 5 నెలలు గడిచిన కేసులో ఏమాత్రం సమగ్ర విచారణ చేయకుండా మమ్మల్ని 5 నెలలుగా నుండి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న గీసుకొండ పోలీసు అధికారులపై ఈరోజు నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో లాదెళ్ల రాజు గారి పాప వాళ్ళ నాన్నగారి హత్య కేసులో న్యాయం జరగాలి, నిందితులను అరెస్ట్ చేయాలి అని నిరసనలు చేసి స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. పోలీసులు FSL రిపోర్ట్ రాలే అని 5 నెలలుగా మమ్మల్ని తిప్పుతున్నారు. కానీ ఈ కేసులో ఏమాత్రం ప్రోగ్రెస్ లేదు. ఇప్పటి వరకు మేము డీజీపీని కలిసినాం, సిపిని కలిసినాం, ఏసీపీని కలిసినాం. ఇప్పటి వరకు HRCలో కంప్లైంట్ ఇచ్చినాం, SC ST కమిషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ కేసులో ఇంత కూడా ప్రోగ్రెస్ లేదు. నిందితులను అరెస్ట్ చేయడం లేదు. ఎందుకో అర్థం అవ్వట్లేదు. ఇందులో పోలీసు వారికి చుట్టాలు ఉన్నారా, మరి రూలింగ్ పార్టీ వ్యక్తులు ఉన్నారా, ఎవరున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఆయన ఏం చేశాడు, ఏం తప్పు చేశారని చంపిళ్ళు. ఆ ఒంటిపైన గాయాలను మమ్మల్ని ఎందుకు మెన్షన్ చేయనియలే పిటిషన్ ఇచ్చేటప్పుడు. మరియు పోలీసు వారు డెత్ స్పాట్కి వచ్చి ఈయనకు స్టంట్ పడిందా, హార్ట్ స్ట్రోక్ ఉన్నదా అని ఎందుకు అడిగారో మాకు షాక్లో ఉండి మాకు తెలుసుకోలేకపోయాము. ఇప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేసి 5 నెలలుగా తిరుగుతున్నా కానీ మా పాపకు తండ్రి లేకుండా చేసిన హంతకులను ఇప్పటివరకు పట్టుకోకపోవడం అనేది బాధాకరమైన విషయము. సో మా కుటుంబ సభ్యులమే కాక ప్రజా సంఘాలు కూడా ముందుకు వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మునుముందు కూడా హంతకులను పట్టుకోకపోతే ఖచ్చితంగా నిరసన తెలుపుతామని తెలియజేస్తున్నాం. గారిని ఏసీపీ గారికి మామ్నూరు ఏసీపీ వెంకటేష్ గారు వచ్చారు. ఆయన వచ్చి రేపు తప్పకుండా నేను డీసీపీ గారితో మాట్లాడతాను, అపాయింట్మెంట్ తీసుకున్నాను, 10:30కి మీరు రండి, మీతో మాట్లాడిపిస్తాను, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలా చేస్తాను అని ఏసీపీ గారు హామీ ఇచ్చి మమ్మల్ని అందరినీ ధర్నా కార్యక్రమాన్ని ఆపించి లోపలికి తీసుకుపోయి మాట్లాడడం జరిగింది. న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. శ్రేష్ఠకు వాళ్ళ తండ్రి లేని లోటును మేము ఎలా తీర్చలేము, ఆయన ప్రేమ మేము ఎవరం చూపెట్టలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో న్యాయం జరగాలి. జరగకపోతే మేము పెద్ద ఎత్తున ఇంకా ప్రజా సంఘాలు, పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ముందుకు వచ్చి పోరాడతారని హెచ్చరిస్తున్నాం.